బ్యాక్ టు మై ఛానల్ రేణు ముచ్చట్లు. ఆఫ్టర్ ఏ లాంగ్ టైం అయితే వీడియో ఎడిట్ చేసి పెడుతున్నాను అనమాట. అన్ని వీడియోస్ చేశాను కానీ ఎడిట్ చేయలేకపోయాను, ఎందుకే పోస్ట్ అయితే చేసలేను. బట్ ఈసారి ఎట్లన్నా చెయ్యాలి అని చెప్పేసి వీడియోస్ అయితే ఎడిట్ చేస్తున్నాను. యాక్చువల్గా ఏంటంటే సమ్మర్ వెకేషన్లో మేము ఒక ప్లేస్కి వెళ్ళామన్నమాట. చాలా మంచి ప్లేస్. సో అది మీరు అందరు చూడాలని చెప్పేసి ఇంకా నేను వీడియోస్ అయితే ఎడిట్ చేసి పెడుతున్నాను. సో పదండి, ఇంకెందుకు లేట్, మేము ఎక్కడికి వెళ్ళాము, ఎలా వెళ్ళాము, ఏంటిది అదంతా ఈ వీడియోస్లో అయితే ఉంటుంది. సో పదండి. మేమైతే రెడీ అయిపోయాము. మాకు 2 o'clock ఫ్లైట్ ఉంది. సో 2 hours ముందు ఉంటే సరిపోతుంది అనుకున్నాము. 1 hour అయినా సరిపోతుంది అని అనుకొని ఇంకా రెడీ అయిపోయాము. ఇక్కడైతే మేము బ్యాగ్స్ అయితే ప్యాక్ చేసేసామన్నమాట. సో ఎన్ని బ్యాగ్స్ తీసుకెళ్తున్నాం అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను, చూడండి. సో ఇది ఫస్ట్ బ్యాగ్, సెకండ్, థర్డ్, ఇంకా ఫోర్త్, ఒక చిన్న బ్యాగ్, ఇంకా ఫిఫ్త్, 5 బ్యాగ్స్ అయితే తీసుకున్నాం అనమాట. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క బ్యాగ్ లాగా అయితే కన్సిడర్ చేసి అయితే ప్యాక్ చేసేసాను. అదే ఆడే బాయ్ చెప్తున్నాడు కదా. బాయ్ బాయ్. బాయ్ శ్రీ. షణ్మిక హాయ్ చెప్పు. బాయ్ పెద్దబ్బా. అయిపోయింది. మళ్ళీ లాస్ట్ వీడియో కోసం లాస్ట్. అరే వీడియో కోసం లాస్ట్. ఒక్క నిమిషం వీడియో కోసం లాస్ట్. సో ఇలా జర్నీ ఎక్కడన్నా చేసినప్పుడు, లాంగ్ డిస్టెన్సెస్లో వెళ్ళినప్పుడు ఇంకా ఇలా బ్లెస్సింగ్స్ అయితే తీసుకుంటాం మా సైడ్. సో ఇక్కడ మేము అత్తమ్మవి, ఇంకా మా వదిన, ఇంకా సౌమ్య హాలిడేస్కి వచ్చారనమాట. సో వాళ్ళ బ్లెస్సింగ్స్ కూడా తీసుకున్నాము. ఏంటంటే జర్నీ అనేది మంచిగా జరుగుతుంది అనే నమ్మకంతో బ్లెస్సింగ్స్ అనేది తీసుకుంటాము. సో క్యాబ్ బుక్ చేసుకొని అయితే స్టార్ట్ అయిపోయినాం శంషాబాద్ ఎయిర్పోర్ట్కి. ఇంకా ఆల్రెడీ 11:30, 11:45 అవుతుంది కాబట్టి చిన్నోడైతే పండుకున్నాడు. సో ఇంకా శంషాబాద్ ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళిపోతాం కొద్దిసేపట్లో. ఇంకా మేము శంషాబాద్ ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయిపోయినాము. ఇంకా రష్ అయితే చాలానే ఉంది. అప్పటికే 11:45 అయిపోతుంది కూడా. సో ఇంకా 1 hour ఎట్లాగో మాకు టైం ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళాక ఆ ప్రాసెస్ ఏవైతే ఉంటాయో చేయొచ్చు అని అయితే అనుకుంటున్నాం అనమాట. ఇంకా మేము ఒక్కరమే కాదు, మా ఫ్రెండ్ వాళ్ళు కూడా వస్తున్నారు. సో వాళ్ళ కోసం కూడా మేము అక్కడ వెయిట్ చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ చూడవచ్చు మీరు లైటింగ్స్. శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్ళేటప్పుడు అయితే ఈ లైటింగ్ వ్యూ అయితే చాలా బాగుంది. ఇంకా ఎట్ లాస్ట్ మేమైతే రీచ్ అయిపోయాము శంషాబాద్ ఎయిర్పోర్ట్కి అయితే. ఇంకా మెయిన్గా మేము ఈ జర్నీకి ఎయిర్పోర్ట్ ఎందుకు చూస్ చేసుకున్నాము ఈ ట్రాన్స్పోర్ట్ అంటే, ఫస్ట్ టైం అనమాట మా పిల్లలు ఇది ట్రావెల్ చేయడం ఏరోప్లేన్లో. సో వాళ్ళకు కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది అని చెప్పేసి, వాళ్ళకు కూడా ఈ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో అని చూపించాలని చెప్పి మేము ఈ ట్రాన్స్పోర్ట్ అనేది అయితే మేము సెలెక్ట్ చేసుకున్నాము. ఇంకా టైం కన్జ్యూమింగ్ కూడా మనకి సేవ్ అవుతుంది అని చెప్పేసి త్రూ ఫ్లైట్ అనేది వీఆర్ గోయింగ్ టు అవర్ డెస్టినేషన్ అయితే నేను ఇప్పుడు చెప్పలేను, మీకు ముందు తెలుస్తుంది మేము హాలిడేస్లో ఎక్కడికి వెళ్ళినాం అనేది. సో మీరైతే చూసేయచ్చు. How are you feeling? Excited? First time? చూడు ఇక్కడ. ఆర్ యూ ఎక్సైటెడ్? ఫస్ట్ టైం యూ ఆర్ గోయింగ్ కదా. ఎలా ఉంది ఎయిర్పోర్ట్?
మేము ఇక్కడైతే మా ఫ్రెండ్స్ కోసం వెయిట్ చేస్తున్నాము. ఇంకా వాళ్ళు ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అవ్వలేదు. ఆన్ ది వేలో ఉన్నాం. ఒక 10 to 15 minutes అవుతుంది అంటే, సరే పర్లేదులే, ఎలాగో 1 hour టైం ఉంది కదా, ఏం కాదు, అందరు వచ్చాకనే మనము బోర్డింగ్ పాస్ తీసేసుకొని లోపలికి వెళ్దాము అని అలా అనుకొని మేము ఇక్కడైతే కూర్చున్నాము. కానీ అదే మేము చేసిన తప్పు. ఇంకా ఇక్కడ నుంచి అయితే మాకు చుక్కలు చూపించాయి అన్నమాట. ఏమైందంటే వాళ్ళు వచ్చాక సరేలే అని చెప్పేసి బోర్డింగ్ పాస్ తీసుకున్నాము. ఇంకా సరే బ్యాగ్స్ అన్నీ చెక్ ఇన్ చేయాలి కదా, వెయిట్ చెక్ చేయాలి, అవన్నీ ప్రాసెస్ ఉంటుంది. సో వెళ్దామని చెప్పేసి వెళ్తున్నాం. అక్కడ లైన్ ఉంది చూడండి, సో ఆ లైన్లో నిలబడాలి. కానీ సడన్గా ఒక ఆఫీసర్ వచ్చి, ఏంటి టైం అయిపోతుంది ఇంకా మీరు లైన్లోనే నిల్చున్నారు, మీరు తొందరగా వెళ్ళండి, ఫ్లైట్ వెళ్ళిపోతుంది అని చెప్పేసి అన్నారు. అయ్యా ఎలా మరి, చెకింగ్ బ్యాగ్స్ కూడా చెక్ చేయలేదు కదా అంటే, ఏం లేదు మీరు బ్యాగ్స్ తీసుకొని వెళ్ళిపోవాలి అంతే అని చెప్పేసి మేము బ్యాగ్స్ తీసుకొనే పరిగెత్తామన్నమాట. చూడొచ్చు మా ఫేస్ ఇక్కడ ఎంత స్వెట్ తోటి అయిపోయింది. అందరం ఇంకా యాక్చువల్గా ఏంటి తెలుసా, మాది గేట్ నెంబర్ 9 ఇంకా ఫ్లైట్ ఉన్నది. ఎంత స్పీడ్గా ఉరికామంటే ఇంకా స్వెట్ వచ్చేస్తుంది, ఇంకా ఫ్లైట్ మిస్ అయిపోతామా ఏంటిది అనుకున్నాం. కానీ బై గాడ్ గ్రేస్ మేమే లాస్ట్ పర్సన్స్. ఇంకా ఫ్లైట్ అయితే ఉంది, ఇంకా మేము లోపలికి వెళ్ళిపోయాము. ఇక్కడ చూడొచ్చు మా బాబు ఫేస్ ఎంత హ్యాపీగా ఉందో. ఈ హ్యాపీనెస్ కోసమే మేము ఫ్లైట్ జర్నీ చేస్తున్నాం అన్నమాట. యాక్చువల్గా వాడిది మిడిల్ సీట్, కానీ పక్కన ఉన్న అంకుల్ ఇది నా ఫస్ట్ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్, సో నేను విండో దగ్గర కూర్చుంటానని అడిగాడు. సో అంకుల్ కూడా ఓకే అని చెప్పేసి వాడికి విండో సీట్ అయితే ఇచ్చాడనమాట. వాడు ఎంతో హ్యాపీగా అయితే ఫీల్ అయ్యాడు. ఎట్ లాస్ట్ ఢిల్లీ, వి రీచ్ ఢిల్లీ. ఎట్లుంది విషయం? ఫ్లైట్ సెలవేటిందా? బాగుందా లేదా ఎక్స్పీరియన్స్? ఎంజాయ్డా? నువ్వు బాగుందా? బా ఇప్పుడు ఒక 2 hours 3 hours పండుకోవాలి. ఇంకా వెయిట్ చేయాల్సిందే ఎయిర్పోర్ట్లో, బికాజ్ 8 o'clock వాళ్ళు పికప్ చేసుకుంటారు. మేము ఎక్కడికి వెళ్తున్నామో ఇంకా చెప్పలేదు కదా, తర్వాత రిలీవ్ అవుతుంది. ఇప్పుడైతే మేము ఢిల్లీ ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాము. వితిన్ 2 hours అయితే ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఉన్నాము. సో హైదరాబాద్లో 2కి స్టార్ట్ అయ్యాము. ఇంకా ఢిల్లీకి మేము 4 కల్లా రీచ్ అయిపోయినాం అనమాట. సో యాక్చువల్లీ మేము ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా, మేము సమ్మర్ వెకేషన్కి షిమ్లాకి వెళ్తున్నాం అనమాట. అంటే మనాలి టూర్. సో వీఆర్ కవరింగ్ షిమ్లా అండ్ మనాలి. సో ఢిల్లీ నుంచి మళ్ళీ ఇక్కడ నుంచి మేము వెళ్తాం అనమాట. మళ్ళీ వేరే ట్రాన్స్పోర్ట్ తీసుకొని వెళ్తాము. సో ఇప్పుడైతే మనం ఢిల్లీ ఎయిర్పోర్ట్ చూసేద్దాము. ఢిల్లీ ఎయిర్పోర్ట్ అయితే చాలా బాగుంది, ఇంకా నీట్గా అయితే ఉందన్నమాట. ఇంకా బ్యాగ్స్ అయితే ఏవైతే అవన్నీ వచ్చేస్తున్నాయి. సో బ్యాగ్స్ అన్నీ తీసుకొని అక్కడ ఎక్కడైనా ప్లేసెస్ ఖాళీగా ఉంటే చైర్స్, ఇంకా అక్కడ కూర్చొని మేము రెస్ట్ చేయాల్సిందే. మేము 4 to 5 hours అయితే ఇక్కడ వెయిట్ చేయాలి కంపల్సరీ. మమ్మల్ని పికప్ చేసుకోనికి వాళ్ళు మార్నింగ్ 8 or 9 o'clock అయితే వస్తారనమాట. అప్పటి వరకు మేము ఢిల్లీ ఎయిర్పోర్ట్లోనే ఉండాలి, ఇంకా ఇక్కడ వెయిట్ చేయాల్సిందే. సో మీరు కూడా మాతో పాటు ఈ ఢిల్లీ ఎయిర్పోర్ట్ని అయితే చూసేయండి. నైట్ అంతా ఇక్కడే కూర్చున్నాము. ఇంకా పిల్లలు కూడా పండుకున్నారు. ఇంకా మేము కూడా కొంతసేపు ఇలా ఒక నాప్ అయితే తీసామన్నమాట. ఇంకా మార్నింగ్ అయితే అయిపోయింది. ఇంకా మార్నింగ్ కాగానే ఇంకా ఫ్రెష్ అప్ అవుదామని చెప్పేసి అయితే రెస్ట్ రూమ్లో మేము ఫ్రెష్ అప్ అయితే అయిపోయాము. ఇంకా పిల్లలే కొంచెం డ్రోజీగా ఉన్నారనమాట. వాళ్ళకి నిద్ర వస్తుంది, కానీ ఏం చేయలేము. ఎందుకంటే ఫ్లైట్లో కూర్చొనే పండుకున్నారు, ఇంక ఇక్కడ కూడా కూర్చొనే పండుకున్నారనమాట. సో ఇంకొంతసేపు అయితే ఇంకా మేము బయలుదేరిపోతాము. సో ఇక్కడైతే మేము ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా రెడీగా ఉన్నామన్నమాట. ఆ పర్సన్స్ కాల్ చేయంగానే ఇంకా మేము స్టార్ట్ అయితే అయిపోతాము. ఇంకా ఈ డే అంతా మేము ఇంకా షిమ్లాకే ట్రావెలింగ్ ఉంటుంది కాబట్టి ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయినాం అనమాట. మళ్ళీ ఎక్కడ బయట ఆపరు, ఓన్లీ ఫుడ్ కోసమే ఆపుతారు. సో ఇంకా ఎంత నిద్ర వచ్చినా కానీ ఫ్రెష్ అప్ అయిపోతే ఇంకా బెటర్ అని చెప్పేసి పిల్లల్ని లేపాము. ఇంకా మా చిన్నోడు చూడు నిద్ర వస్తుంది వాడికైతే. Day 1
ఇవాళ అయితే షిమ్లాకి పోతున్నాం. ఎయిర్పోర్ట్లో ఎర్లీ మార్నింగ్ 4కి దిగిన. ఇప్పుడు బయటికి వెళ్ళిపోతే అక్కడి నుంచి ఒక వెహికల్లో వీ విల్ బి గోయింగ్ టు షిమ్లా. నా బాబు డల్ అయిపోయాడు, నిద్ర లేక డల్ అయిపోయాడు. ఇంకా బస్సులో ఎక్కినామంటే ఇంకా వండుకుంటాం మనం. ఎస్. ఎయిర్పోర్ట్ లోపల అయితే వెదర్ అయితే కూల్గా ఉండే, కానీ మేము ఒక్కసారి బయటికి రాగానే మాత్రం చాలా వేడిగా అనిపించింది అనమాట. సో ఢిల్లీలో ఎండలు కూడా అంత చాలా ఉన్నాయన్నమాట. సో మా కోసం అయితే ఒక వెహికల్ వచ్చింది. ఇంకా మేము వెహికల్లో ఎక్కేసాం అందరము. ఇంకా మా 2 ఫ్యామిలీసే కాకుండా మిగతా ఫ్యామిలీస్ కూడా జాయిన్ అవుతారనమాట. సో మేము మెయిన్గా ఈ టూర్ వెళ్ళడానికి ఏ ట్రావెల్స్ మేము సెలెక్ట్ చేసుకున్నామంటే సఫారీ టూర్స్. వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ చూసాము, చాలా మంచిగా అనిపించింది అనమాట. సో వాళ్ళతోటైతే మేము మా షిమ్లా జర్నీ అనేది అయితే స్టార్ట్ చేసాము. ఇంకా మేము ఢిల్లీ నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము. యాక్చువల్గా మేము ఇక్కడ 9కి స్టార్ట్ అయ్యామన్నమాట. ఇంకా మేము షిమ్లాకి రీచ్ అయ్యే వరకల్లా నైట్ 10 అయితే అయ్యింది. నైట్ నుంచి అయితే సరిగా అయితే నిద్ర లేదు పిల్లలకి ఇంకా మాకు. సో ఇంకా బస్సు ఎక్కిన వెంటనే ఇంకా అందరు పండుకున్నారనమాట. నేను కొంతసేపు డౌన్లోడ్ చేసుకొని వచ్చాను మూవీస్, అవైతే చూసాము. ఇంక ఇక్కడ సీనరీ అయితే చూడొచ్చండి, అన్ని పెద్ద పెద్ద చెట్లు, ఇంకా సీనరీ, పొలాలు అన్నీ చాలా బాగున్నాయి అన్నమాట. సో మీరే చూడొచ్చు ఒకసారి. ఇంకా మధ్యాహ్నం టైం అయింది, ఒక హోటల్ దగ్గర అయితే ఆపిన తర్వాత అందరం దిగేసి ఇంకా లంచ్ అయితే ఇక్కడ చేసుకున్నాం అనమాట. సో సుమారుగా అయితే మేము 40 మెంబర్స్ వరకు వచ్చామండి జర్నీలో. సో డివైడ్ చేశారనమాట, 3 బస్సెస్ వరకు అయితే డివైడ్ చేశారు. ఇంకా అందరము ఇక్కడనే లంచ్ చేసుకున్నాము, ఆ బస్సులో ఎవరైతే ట్రావెల్ చేస్తున్నామో. ఇక్కడ చూడొచ్చండి, ఇక్కడ మన ఫుడ్ అయితే దొరకదండి. ఓన్లీ రోటీస్, రైస్ కూడా ఒక బౌల్లోనే ఇస్తాడు. రోటీస్ ఇంకా కర్రీసే తినాలి. ఇంకా అవి తిన్న తర్వాత మళ్ళీ కొంతసేపు పండుకున్న తర్వాత మళ్ళీ ఈవినింగ్ అలా టైం అయింది, కొంచెం రిలాక్స్ అవ్వడానికి అని చెప్పేసి, టీ తాగాలని చెప్పేసి ఒక హోటల్ దగ్గర అయితే ఆపిండనమాట. చూడొచ్చు మీరే, హోటల్ ప్లాజా. ఇక్కడ ఆగాము. ఇంకా కొంచెం టీ, స్నాక్స్ ఎవరైనా తాగితే బెటర్ కదా అని చెప్పేసి, అలవాటు ఉంటుంది కదా, సో అలా అని చెప్పేసి ఆపాడు. ఇంకా మా ఫేసెస్ చూడొచ్చు, నిద్ర మబ్బు ఫేస్లే ఉన్నాయి. అట్లా పండుకున్నాం, ఇంకేం చేసేది లేదు బస్సులో అయితే. మూవీస్ చూద్దామన్నా కానీ అందులో మూవీ పెట్టడానికి టీవీ కూడా ప్రాపర్గా లేదు. బట్ ఓకే చెల్తా, ఇంకా సరే అని చెప్పేసి ఇంకా పిల్లలు కూడా రిలాక్స్ అవుతున్నారు అనమాట. ఇక్కడ ఒక ఉయ్యాలు ఉంటే ఊగుతున్నారు. అండ్ ఏంటంటే బస్సులో కూర్చొని మనకి కాలు కూడా నొప్పిలేస్తాయి కదా, సో కొంచెం రిలాక్స్ అవుదామని చెప్పేసి అయితే ఇలా రెస్ట్ అయితే తీసుకుంటున్నారు అనమాట పిల్లలు. ఇంకా మేము టీ కూడా తాగేసాము. ఇంకా నెక్స్ట్ ఇంకా మా జర్నీ మళ్ళీ స్టార్ట్ అవుతుంది, ఎందుకంటే ఇది 6 o'clock అనమాట మేము ఇక్కడ హోటల్లో రీచ్ అయ్యి. ఇంకా మేము 10 o'clock రీచ్ అయ్యాము అని అంటే ఇంకా 4 hours వరకు జర్నీ అయితే చేయాలి. సో నైట్ అయిపోయింది షిమ్లాకి వచ్చే వరకల్లా. ఇంకా పోతూనే ఉన్నాం అనమాట. అసలు అడుగుతున్నాం డ్రైవర్నైనా, ఇంకా ఎవరైతే గైడ్ వస్తారో ఇంకెంత దూరము అని అంటే ఇంకా 2.5 hours, ఇంకా 1 hour అలా చెప్తున్నారు. కానీ అసలు ఎంతకి రీచ్ అవ్వట్లేదు, చాలా విసుకొచ్చేసింది. అండ్ ఇక్కడైతే అన్ని ఘాట్ రోడ్సే అండి. టర్నింగ్స్ కానీ, ఎవరికైతే జర్నీ అంటే బస్ జర్నీ టర్నింగ్స్ భయం ఉంటుందో కంపల్సరీ వామిటింగ్ అయితే చేసుకుంటారు అనమాట. ఇంకా మా బస్సులో కూడా చేసుకున్నారు కొంతమంది. అండ్ ఇక్కడ షిమ్లాలో చూడొచ్చండి నైట్ పూట షిమ్లా వ్యూ. ఇల్లులు అన్నీ అయితే చిన్నగా కనబడతాయి అనమాట. ఇవేవైతే లైట్స్ ఉన్నాయి కదా మీరు చూస్తున్నారు కదా, అవన్నీ ఇల్లులే అనమాట. మాకు మార్నింగ్ చూశాక తెలిసింది ఇవన్నీ లైట్స్ ఏంటి అని. ఇంక ఎట్ లాస్ట్ మేమైతే వచ్చేసినాం మా హోటల్కి. ఇదైతే మరీ కొండ మీద ఉంది హోటల్. వాడు ఘాట్ రోడ్ ఎక్కిస్తుంటేనే అప్పటికి 2-3
హోటల్కి వచ్చాక అయితే వామిటింగ్ చేసేసుకున్నారనమాట. ఇంకా మా సామాన్ అన్నీ ఏవైతే బ్యాగ్స్ అవన్నీ ఉన్నాయో కిందికి దించేస్తున్నారు ఇంకా రూమ్కి వెళ్ళేద్దామని చెప్పేసి. బట్ ఇక్కడైతే చలి బీభత్సంగా ఉందన్నమాట. ఎంత వేడి ఉందో మన హైదరాబాద్లో అక్కడ, ఇక్కడ షిమ్లాలో అయితే చలి ఫుల్ అనమాట. మేము రాగానైతే ఇట్లా వణికిపోయాం అందరం అయితే. అసలు చూడొచ్చు, ఇక్కడ వేరే వాళ్ళని చూస్తే మాత్రం స్వెటర్స్ అవన్నీ వేసుకున్నారు. మేము అనుకున్నాం అంత చలి ఉండదు కదా అని, కానీ చాలా చలి అయితే ఉందన్నమాట. మనకైతే రీచ్ అయిపోయినాం షిమ్లా. ఫుల్ చలిగా ఉంది, ఏం అవసరం లేదు. చలిగా అయితే ఉంది. షిమ్లా అంటే షిమ్లా సపరేట్ రూమ్ తీసుకున్నాము. ఇస్తారా మనకి? ఎట్లుంది షిమ్లా? ఇంకా మార్నింగ్ అయితే ఇంకా మంచిగా వస్తుంది. ఇక్కడైతే రూమ్ అలాట్మెంట్ అనేది జరుగుతుంది. సో వచ్చిన వాళ్ళందరికైతే రూమ్స్ ఇస్తున్నారనమాట. ముందే బుక్ చేసుకొని అయితే పెట్టుకుంటారు. సో అంటే ఫ్యామిలీకి లేకపోతే వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చిరా, సో దాని రిలేటెడ్గా రూమ్స్ అయితే డివైడ్ చేశారనమాట. సో ఇక్కడైతే వెయిట్ చేస్తున్నాము. ఇంకా కొన్ని బ్యాగ్స్ ఉన్నాయి వచ్చేటివి. ఆ బ్యాగ్స్ తీసుకున్న తర్వాత ఇంకా మేము లోపలికైతే రూమ్లోకి వెళ్ళిపోతాము. అండ్ మా ఫ్రెండ్ వాళ్ళది మాకు పక్కపక్కనే, కొంచెం పక్కపక్కన అయితే దొరికిందనమాట. సెకండ్ ఫ్లోర్ అట్లా మా రూమ్ అయితే దొరికింది. సో మిగతా వాళ్ళకు కూడా అందరికైతే రూమ్స్ అయితే ఇచ్చారనమాట. సో ఇప్పుడైతే మన రూమ్కి అయితే వెళ్ళిపోదాము. ఎలా ఉందో రూమ్ అనేది అయితే చూద్దాము. ఎవరికైనా సరే మనం బయటికి వచ్చినప్పుడు రూమ్స్ మంచిగా ఉండాలని అయితే అనుకుంటాం కదా. సో మనం రూమ్లోకి అయితే వెళ్ళిపోదాము. సెకండ్ ఫ్లోర్లో రూమ్ ఇచ్చామని చెప్పాను కదా. సో మా రూమ్ నెంబర్ 201. సో లోపలికి అయితే ఎంటర్ అయ్యాము. ఎంటర్ కాగానే కొంచెం చీకటిగా అయితే ఉంది. సో లైట్స్ ఆన్ చేయమని చెప్పాను. లైట్స్ ఆన్ చేయంగానే రూమ్ అయితే సూపర్బ్ అనమాట. మీరే చూడవచ్చు, పెద్ద పెద్ద కర్టన్స్, విండోస్, ఇంకా టీవీ, ఇంకా వాటర్ సప్లై, ఏదైనా సరే చాలా బాగా అరేంజ్ చేశారు. ఇంకా మాకు 2 బెడ్స్ ఇచ్చారనమాట. ఎందుకంటే మేము 4 మెంబర్స్ కాబట్టి అడిషనల్ ఒక బెడ్ కూడా ఇచ్చారు. ఇంకా కూర్చోడానికి అయితే చైర్స్, ఇంకా టీపాయ్, ఇంకా ఇక్కడ సైడ్కి వస్తే మాత్రం ఒక చిన్న బాల్కనీ అయితే ఉందన్నమాట. ఇక్కడ నుంచి వ్యూ మాత్రం చాలా సూపర్బ్గా ఉంది. అండ్ పొద్దున అయితే మేము ఇక్కడ ఫొటోస్ దిగాము, ఇంకా వీడియోస్, రీల్స్ కూడా చేసాము. సో ఇక్కడైతే మీరు చూడవచ్చు, ఇక్కడ పాత్వే ఒకటి కనిపిస్తుంది కదా. మార్నింగ్ అయితే ఇక్కడ నడుస్తే అయితే చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ ఒక 2 కాటేజెస్ కూడా ఉన్నాయి. ఆల్రెడీ అవి బుక్డ్, ఆల్రెడీ ఉన్నారు అందులో. అండ్ ఇక్కడ నుంచి మన షిమ్లా వ్యూ అయితే చూడేసేయండి ఒకసారి. ఎంత ఇట్లా చిన్నగా కనిపిస్తున్నాయో అంత ఇల్లులు. అండ్ సరే అని చెప్పేసి లోపలికి వెళ్ళిపోయాం, ఎందుకంటే అక్కడ ఉండలేకపోయాం అనమాట, అంత చలి పెడుతుంది. ఇంకా బాత్రూమ్ చూద్దాము మంచిగా ఉన్నాయా లేదా అని చెప్పేసి అయితే చూసాము. బాత్రూమ్స్ అయితే నీట్గా అయితే ఉన్నాయన్నమాట. మనకు ఒక ఫోబియా ఉంటుంది, బాత్రూమ్స్ నీట్గా ఉన్నాయా లేదా, రూమ్స్ బాగున్నాయా లేదా అని. బట్ ఇక్కడైతే చాలా బాగున్నాయి, మంచిగా ఇచ్చారనమాట. ఫెసిలిటీ అయితే చాలా బాగుంది. అయితే డిన్నర్కి అయితే వెళ్ళిపోతాం. ఇట్ ఆల్మోస్ట్ 11:15 మేమైతే రూమ్కి వచ్చి ఇంకా డిన్నర్ చేసేసుకొని పడుకొని రేపు పొద్దున్నే లేవాలి. మెయిన్గా వ్యూ చూడాలి, సన్ రైజ్ చూడాలనేది చాలా ఆశగా అయితే ఉంది. సో అది చూడాలి. అండ్ డిన్నర్ అయితే రెడీగా ఉందన్నారు. చూద్దాం అక్కడ ఫుడ్ ఎలా ఉంటుందో ఏంటి అనేది చూద్దాం. ఓసారి అప్స్ అండ్ డౌన్స్ అయితే అవుతుంటాయి టూరిజంలో. ఫుడ్ అయితే బాగుందండి. మనం రోజు తినే ఫుడ్డే అనమాట. అన్నము, పప్పు, చికెన్, రోటీస్, కర్డ్, ఇంకా సలాడ్, ఇవన్నీ ప్రిపేర్ అయితే చేసి పెట్టారు హోటల్ వాళ్ళు. సఫారీ టూర్స్ వాళ్ళు మాత్రము ఫుడ్ కార్డ్ అయితే మంచి కేర్ అయితే తీసుకున్నారనమాట. ఇంక ఇప్పటికే లేట్ అయిపోయింది కాబట్టి ఇంకా అందరం తినేసి అయితే రూమ్కి వెళ్ళి పండుకున్నాము. ఎందుకంటే రేపు పొద్దున మళ్ళీ లేసి మా జర్నీ అయితే స్టార్ట్ చేయాలన్నమాట. సో ఇదండి ఇవాల్టి వీడియో. మరి సరికొత్త వీడియోతో మళ్ళీ మేము ముందుకైతే వస్తాను. అంతవరకు బాయ్.